నిన్న పిఠాపురంలో జరిగిన ఘటనలు లాంటివి మళ్లీ జరగకూడదని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఇలాంటివి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మకు తగిన సూచనలు చేయాలంటూ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు సూచించారు. నిన్న పిఠాపురంలో జరిగిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు పల్లా శ్రీనివాసరావుకు పలు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి పిఠాపురం ప్రోటోకాల్ రగడ వ్యవహారం చేరింది. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితం మాట్లాడారు. పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థ సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహరించిన తీరును సీఎం తప్పుపట్టడమే కాకుండా ఘటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో మాట్లాడి వర్మ వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐక్యంగా ఉండి ఆదర్శంగా నిలవాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో, ఫ్లెక్సీలపై ఫోటోల పేరుతో ఘర్షణ పడటం సరికాదు అని చెప్పి కూడా సీఎం సూచించినట్టు తెలిసింది. ఏదైనా పొరపాటు లేదా తప్పు జరిగినా పార్టీ పెద్దలకు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కానీ ఇలా గొడవ పడటం వల్ల లాభం ఉండదు అని కూడా సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇలాంటి చర్యలు కేడర్కు తప్పుడు సంకేతాలు పంపుతాయని, ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి అని కూడా పల్లా శ్రీనివాసరావుకి సీఎం చంద్రబాబు సూచించారు. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు తగు సూచనలు చేయాలని కూడా సీఎం పల్లాని ఆదేశించారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై పల్లా శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడటమే కాకుండా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా కూడా పునరావృతం కానివద్దు అని కూటమి పక్షాల ఐక్యతను ప్రజలకు చాటి చెప్పాలే గాని ఇటువంటి సంఘటనల వలన కేడర్ కు చెడు సంకేతాలు వెళ్తాయని, భవిష్యత్తులో వీటిని నివారించాల్సిన అవసరం ఉంది అని కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సీఎం సూచించినట్టుగా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ రామారావు.